పెద్దలందరికీ నమస్కారం. మనం చస్తున్నాము ఈ కుల దురహంకార హత్యల పేరిట మనం చస్తున్నాం. మనం బతకాలంటే హిందూయిజం కావాలా, అది చేస్తే మనం బతుకుతాం. మనం దాన్ని చంపే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఈ హత్యలు మనం మారనన్నాడు. ఇంకెంతకాలం ఎడ్యుకేషన్ పెరిగింది. ఇంత ఫస్ట్ మేము తాండూరుకు పోయినప్పుడు కులం తప్పు చెప్పుకొని మేము కిరాయి రూమ్కున్నాం. అక్కడ తాండూరులో కండక్టర్కి పోయినప్పుడు వేరే మార్గం లేదు. మా కులం పేరు చెప్తే ఓ రూమ్ ఇవ్వరు. అక్కడ ఇస్తారు, ఎక్కడో ఇక 3-4 కిలోమీటర్ల అవతల ఇస్తారు. మరి డ్యూటీకి కావాలి, పొద్దున్నే ఉండాలంటే మరి ఏదో తప్పు చెప్పుకోవాలి. అట్లా అనుభవించి వచ్చినాం మేము. చదువుల్లో భగవద్గీత పిల్లలతో చదివిపిస్తారు. మరి కుల దురహంకార హత్యలు జరగవా? మరి ఈ వద్దు స్కూల్లో ఇవన్నీ మనం పురాణం చేయాలి కదా. సరస్వతి విగ్రహాలు ప్రతి స్కూల్లో పెట్టిస్తున్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీలు. ఇవెందుకు పనికి మళ్ళీ అని చెప్పి సావిత్రిబాయి పూలే విగ్రహాలు పెట్టించాలి కదా. అది కదా మనకి చేయాల్సింది. ఇంట్లో పూజ చేస్తున్నాం, ఆ పూజకు దేవుడు లింకు, దేవునికి మతం లింకు, మతానికి కులం లింకు, కులానికి తేడాలు లింకు, ఎట్లా ఉందన్నమాట. అందుకే ఏం తెచ్చి కాలపడుతుంది ఈ పూజ పునస్కారం అని చెప్పి మనము చదువుకున్నాము. మనం చెప్పకపోతే మన ఇంట్లో మన భార్యకు, మన కోడలికి, మన పిల్లలకి చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? ముందు మన ఇల్లు చక్కదిద్దుకోవాలి, మన ఇంటికెళ్ళి స్టార్ట్ కావాలి. బహిరంగంగా రాములు సార్ చెప్పినట్టు ఉద్యమాలు పెరగాల. ఇవి పెరిగినప్పుడు అది చచ్చిపోతుంది. ఏది ఆ మతము అనేది, ఆ పిచ్చి అనేది చచ్చిపోతుంది. ఈ కుల పిచ్చి, మత పిచ్చి చచ్చిపోతుంది తప్ప ఈ మనం మళ్ళీ బతకరు. కాబట్టి చంపేందుకు మనం కార్యక్రమాలు విపరీతంగా చేయాల్సింది. సమయం లేదు. మళ్ళీ ఎప్పుడన్నా ఇన్ టైంలో స్టార్ట్ చేయండి, టైం ప్రకారం ముగించండి, అందరికీ మాట్లాడే అవకాశం వస్తుంది. దయచేసి ఇప్పుడు నేను మాట్లాడితే ఇంకా అది నేను నేరం చేసినట్టయితే క్షమించాలి. ధన్యవాదాలు.